హలో ఎవ్రీవన్, హియర్ కమ్స్ పార్ట్ 2 ఆఫ్ ద బర్త్డే వీడియో. సో పార్ట్ 1 చూడకపోతే కింద లింక్ చేస్తాను చూడండి. ఇంకా నైట్ కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా డెకరేషన్ అయితే చేసాము. చాలా సింపుల్గా చేసాము, ఎందుకంటే నెక్స్ట్ డే మేము ఈవినింగ్ ఇంకా ఫంక్షన్ హాల్లో ప్లాన్ చేసాము. సో చాలా సింపుల్గా చేద్దామని చెప్పేసి బెలూన్స్ వాల్ కంటే చేసి కేక్ కటింగ్ అయితే చేసాము. మేము మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇక్కడ పాప అండ్ నిఖిల్, పక్కనే మా చెల్లి వాళ్ళ ఇద్దరు పిల్లలు. పాప మేము కెమెరా కరెక్ట్గా వస్తుందా లేదా వ్యూ అని చూసుకునే లోపల అదే కట్ చేసి అదే తినేస్తుంది. సో ఇక్కడ అదే నవ్వుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు త్రిషిక, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు. పక్కన ఫిక్స్ ది రౌండ్. ఇంకా ఆఫ్టర్ కేక్ కటింగ్ 1 by 1 పెట్టాలి కదా, అందరు కలిసి ఒకేసారి పెట్టేశారు. దాని మౌత్ చాలా చిన్నది కాబట్టి అసలు మొత్తం కుక్కున్నట్టు అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ 1 after 1 పెడుతూ ఉన్నాము. మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందరి చేత పెట్టించేసి ఫోటో క్లిప్స్ అయితే తీర్చుకున్నాను. ఇక్కడ చూడండి, పాప నోటి నిండా పెట్టేశారు. కిడ్స్ కదా, తెలియక పెద్ద పెద్ద పీసెస్ పెట్టారు. అది యూజ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ పెట్టారు, నేను కూడా పెట్టాము. నెక్స్ట్ అయితే ఇంకా 5 years కాబట్టి పాపకి 5 times క్లాప్స్ కొట్టాము. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Vibrate all it. Happy birthday. Okay, kill. చిన్నమ్మకి ఏంటి అంటే ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నా లేకపోతే దానికి కొంచెం ఎంజాయ్మెంట్గా ఉండాలి. అందుకే గట్టిగా అరిశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ ఇంకా మేమిద్దరం పెట్టేసిన తర్వాత మా మమ్మీ అండ్ డాడీ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ మా మామయ్య గారు, సో ఇంకా ఆయన కూడా తినిపించేశారు. లాస్ట్ ఇంకా చెల్లి అను వాళ్ళకి తినిపించేసి ఫొటోస్ దిగాము కొన్ని. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా అందరం ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత కలిసాము. ఎందుకంటే ఫంక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ డే బిఫోర్ డేనే అందరము గ్యాదర్ అయ్యాము. అండ్ దట్ టు ఫ్లడ్స్ టైం అండి. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ మొత్తం చాలా హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి కదా. ఇంకా మమ్మీ వాళ్ళు చాలా రిస్క్ చేసి వచ్చారు. చెల్లి వాళ్ళు ఆల్రెడీ సేఫ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి నార్మల్గానే వచ్చారు. మమ్మీ వాళ్ళే కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చారు. ఫైనల్లీ చిన్నమ్మ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము. అండ్ బర్త్డే వీడియో కూడా ఆల్రెడీ ఫోటోగ్రాఫర్కి చెప్పి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ చేసేసి వీడియో ఆల్రెడీ రెడీగా ఉంది. అది కూడా సిరీస్ వైజ్గా పెడుతున్నాను కాబట్టి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంట్లో ఆ రోజు నైట్ దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చిటితలు చూడండి ఎన్ని ఫోజెస్ ఇస్తుందో, చాలా ఇష్టం దాని ఫొటోస్ దిగుతాం. నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.